హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య దిలీప్ క్రియేషన్స్. ఈరోజు అయితే మేము షాపింగ్కి వచ్చినాం. ఆడ మంచిగా పార్క్ లెక్క ఆడుకునేది కూడా ఉంది. ఆడుకుంటున్నాం చూడండి, మంచి ఆడుతున్నామో చూడండి. మంచిగా అటు ఇటు అటు ఇటు ఊగుతుంది చూడండి. ఇంకా మేమైతే షాపింగ్ మాల్కి షాపింగ్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ మంచిగా పార్క్ లెక్క ఆడుకొని కూడా ఉంది కాబట్టి మేమిద్దరం ఆడుకుంటా అంటే మా పిన్ని, మా మమ్మీ, మా డాడీ, అట్లనే మా చిట్టి మహన్య, మా చిట్టి విహాను, అట్లనే మా మమ్మీ, బాబాయ్ వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. మేమైతే ఇక్కడ ఆడుకుంటున్నాం చూడండి. ఆడుకుంటుంటే ఆడెవ్వరు లేరని మేము ఇంకోటి చిన్న దాంతో ఆడుకుంటున్నాం. శ్రీయాన్ అద్దంటే మేము కూడా దాంతో ఆడుకుంటున్నాం చూడండి. మంచి ఇప్పుడైతే మేము ఎంజాయ్ చేస్తున్నాం చూడండి. ఎడమ పిన్ అయితే మా గేమ్ని చూసుకుంటా మంచిగా నవ్వుతుంటూ ఉన్నది. ఇప్పుడైతే మేము ఆడుకుంటున్నాం చూడండి. ఇప్పుడైతే మేము డ్రెస్సులు తీసుకుంటున్నాం చూడండి. ఆడైతే నేను డ్రెస్ చూపిస్తుంటే ఆడ మా బాబాయ్, మా పిన్ని, మా డాడీ, మా మమ్మీ వాళ్ళు డ్రెస్సులు కొంటాళ్ళు. నేనేమో ఇక్కడ మీకు డ్రెస్సులు చూపిస్తున్నా. ఇది మా మమ్మీ మా చెల్లెని ఎత్తుకుంది చూడండి. ఇదేమో మా డాడీ విహానికి డ్రెస్ కొంటుంది. మా చిట్టి విహానికి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. అడైతే మా విహానికి కొన్నాం కాబట్టి విహానికి ఒకసారి పడతాయో లేదో చెక్ చేస్తున్నాం చూడండి. మా తమ్మునికి పడతాయో లేదో చెప్పండి. మా చిట్టి విహానికి చూడండి. అక్కడ మంచిగా చూపిస్తుంటే ఎవరైనా ఒక్కళ్ళు అడ్డం వస్తూనే ఉన్నారు చూసారా. ఎవరైనా ఒకళ్ళు అడ్డం వస్తూనే ఉన్నారు. నేను కూడా మంచిగా టీషర్ట్లు పైంట్లు చూపించుకుంటా ఉన్నా చూడండి. అన్నీ చూపిస్తూ ఉన్నా. ఆ చిట్టి పాప మంచిగా ఉందో లేదో కామెంట్ చేయండి. చిట్టి పాప మా పిన్ వచ్చింది చూడండి. ఇవైతే బెడ్షీట్లు, ఇవైతే మా తమ్మునికి డ్రెస్సు చూడండి. ఇదేమో క్యాట్ టవల్, ఇదేమో క్యాట్ టవల్. ఆడ క్యూట్ డ్రెస్ ఉంది. ఇట్లా ఉంది. అదైతే షార్ట్స్ అన్నట్టు అందుకే చూపెట్టినా చూడండి. ఇప్పుడైతే మీకు ఇంకా కింద కూడా చూపెడతాను చూడండి. ఇవి కూడా పైన్స్ లెక్కనే కానీ చిన్నగా ఉంటాయి. ఇవన్నీ కానీ చిన్నగా ఉంటాయి చూడండి. ఇవి కూడా షార్ట్సే అవన్నీ ఉన్నాయి. ఇవైతే టీషర్ట్స్, అప్పుడు షార్ట్సే కానీ పెద్దగా ఉన్నాయి.
పెద్ద ఉన్నాయి. ఇవన్నీ అయితే ఇదేమో శ్రీ అంది డ్రెస్ తీసుకున్నాం. చూడండి, ఇదైతే మేము తీసుకున్నాం. అవి అన్నీ షర్ట్స్. ఇక ఇవి టీషర్ట్స్, ఇవి కూడా టీషర్ట్సే. ఇవి కూడా టీషర్ట్స్. ఆ తర్వాత ఇవేమో మళ్ళీ షార్ట్సే. చూడండి, షార్ట్స్. నా ఫోటో నేనే చూసుకుంటున్నా. నేను మీకు కనిపిస్తుందన్నా? కనిపించడం లేదా? కనిపిస్తే కదా. ఇప్పుడైతే మా మమ్మీ వచ్చి, మా పిన్న వచ్చి శ్రీహానికి మా పిన్నుని విహాన్ వచ్చి శ్రీహానికి డ్రెస్ సెట్ అవుతుందో లేదో చూపిస్తుంది మా డాడీ. మీకు ఇప్పుడు ఒక డ్రెస్ చూపెట్టిన కదా, ఇది మా శ్రీహాన్ డ్రెస్ అని. అదే మా పిన్నికి చూపెడుతుండు మా డాడీ. ఇదే పార్క్, చిన్న పార్క్ అన్నట్టు. మేము ఒక్కదాన్నే ఉన్నాం కాబట్టి ఏది ఆడుకుంటున్నా అంటే చిన్నది ఆడుకుంటున్నా. మా తమ్ముడు వచ్చినాక ఇది ఆడుకున్నా. నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇక మా తమ్ముడు వేండు కాబట్టి నేనైతే దీంతో ఆడుకుంటున్నా. ఇక ఏం చేస్తాం, దీంతో ఆడుకుంటానే బెటర్గా. పెయింట్ కదా, అందుకే. మళ్ళా ఇది 3 సారి వీడియోలో కనిపించడం. రమ్మంటే రాడు. ఇప్పుడు వచ్చింది మళ్ళా. చూడండి, ఒకళ్ళు ఉంటే ఈజీగా అవుతుంది, కానీ ఇద్దరు ఉంటే మాత్రం టైట్గా ఉంది. ఇప్పుడు కూడా మేము ఆడుకుంటుంటే వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. ఇక కొసుపు అయితే ఇప్పుడైతే మళ్ళా టీషర్ట్సే. ఇవన్నీ మేము తీసుకున్న బట్టలు బ్యాగులు వేసుకుంటున్నాం. చూడండి, టైం వచ్చేసి చూడండి. అదేమో మా చెల్లె డ్రెస్. ఇది బాగుందో అది బాగుందో చెప్పండి. బ్లూ కలర్ బాగుందో ఎల్లో కలర్ బాగుందో చెప్పండి. చూడండి, మా చెల్లెకి వాళ్ళు మా చెల్లె డ్రెస్ మీకు ఏది బాగుందో చూపించాలనుకుంటే వాళ్ళు ఇస్తలేరు. ఆ తర్వాత వాళ్ళు పోయినాక అక్కడ పెట్టిపోతే నేను అప్పుడు తీసుకొని మీకు చూపించిన. మళ్ళీ చూడండి, మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ కొసపు చూపించి మళ్ళీ మళ్ళీ ఆ తర్వాత ఆడుకుంటాం. ఇక్కడ వచ్చేసి బొమ్మలు చూడండి, ఇది ఎంత మంచిగా ఉందో. మళ్ళీ థర్మాకోల్తోని వేసిళ్ళు. దాని మీద పెయింట్ అయితే బాగా మంచిగా ఉంది. మీరు ఇక్కడికి రావాలంటే రావండి. ఇదైతే షాపింగ్ మాలే. ఇదైతే సోఫా ఏమన్నా మా తమ్ముడు అంట దాని మీద కూర్చొని అన్నం తింటానంట. అన్నం మంచిగా ఉంది సోఫా అయితే. అదైతే దానికి తలిగిస్తున్నా. ఇదైతే అద్దన్నారు కాబట్టి మా మమ్మీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారండి. ఇచ్చేసి మళ్ళీ మన వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాం.
మళ్ళీ మన వీడియోని స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి మళ్ళీ బ్యాగులు వేస్తున్నాం. చూడండి, అక్కడైతే మా ఆడియన్స్ 2 తీసుకోమన్నారని 2 తీసుకొని చెప్పి మన ఆడియన్స్ అంటే మీరే కదా, అందుకే మా ఆడియన్స్ అవన్నీ తీసుకోమన్నారని తీసుకుంటున్నా. ఆడైతే ఆడుంది అని ఇట్లా చూపించేసరికి అద్దం ఉంది. అద్దం అన్నీ కనపడుతుంది కదా, కనబడింది. అది ఆడనే ఉందని గుద్దింది. అది శ్రీయాని అయితే బొమ్మతో ఆడుకుంటుంది, ఆ చిన్న పాపతోని. చూడండి, మీకు ఒక క్యూట్ డ్రెస్ చూపిస్తారండి. అది మళ్ళీ జుబ్బా చూడండి, ఇంత క్యూట్గా ఉందా. మళ్ళీ దాని మీద ఒక క్యాట్ ఐస్ క్రీమ్ తిన్నట్టుంది, మంచిగా ఉంది. దీని మీద అయితే చాలా కామెంట్స్ వస్తే మా చెల్లెకి కొంటాం ఇది సన్న. ఓకే, ఇప్పుడైతే మేము షాపింగ్ మాల్కి వచ్చినాం. ఈ డ్రెస్సులు చూడండి, ఇదైతే ఎల్లో, ఇదైతే మా తమ్మునికి కిందిది. పైన అయితే ఎల్లో ఉంది కదా డ్రెస్, అదైతే నాకు ఉన్నట్టుంది. ఎల్లో మంచిగా ఉంది ఆ డ్రెస్. ఈ కింద ఉన్న వైట్ చూడండి. మా డాడీ అయితే విహానికి పెట్టుకుంటుండు. చూడండి ఇప్పుడైతే మేమైతే మళ్ళీ ఏం చేస్తామో తెలియదు. ఇప్పుడైతే డ్రెస్సులు చూపిస్తా. మళ్ళీ మొత్తం తిరిగి మళ్ళీ ఆడుకునే ప్లేస్కి వచ్చినాం, ఎందుకంటే కొద్దిసేపు అయితే మేము పోతాం, అందుకే మళ్ళీ ఆడుకునే ప్లేస్కే వచ్చినాం. ఆడైతే చూడండి, అది సేమ్ నాలుగునే ఉంది, క్యాప్ పెట్టుకొని. చూడండి సేమ్ మీకు ఎట్లా ఉంటుందో చూడండి. ఆడ మళ్ళా అది క్యాప్ పెట్టుకుంది, నేను క్యాప్ పెట్టుకున్నా. చూడండి సేమ్ పెంచు కాబట్టి సేమ్ పెంచు. చూడండి, ఇదైతే మా చెల్లె ఎత్తుతుందని మా డాడీ ఎత్తుకున్నాడు. ఆడైతే అప్పటి నుంచి శ్రీయాన్ డ్రెస్సులు తెస్తూనే ఉన్నాడు. ఇదైతే మా మమ్మీ ఇచ్చింది. చూడండి, ఇంకోటి తెస్తూనే ఉన్నాడు, అది మమ్మీ లేకని తెచ్చిండు. మమ్మీకి అడిగితే నేను ఇవ్వలేదు అని చెప్పింది. చూడండి, శ్రీయాన్ అంతా జోకులు చేస్తాడు, ఘోరంగా నవ్వొస్తుంది. అడైతే శ్రీయాన్ అయితే నేను ఎందుకు నవ్వుతున్నా అంటే శ్రీయాను పడ్డాడు. అడైతే ఆ డ్రెస్ మంచిగానే ఉంది, కానీ అది ఆ డ్రెస్ చూసి మంచిగానే ఉంది, కానీ ఆ తర్వాత ప్యాంట్ చూస్తే పొడిగైంది, అందుకే తీసుకోలేదు. ఇట్లా శ్రీయాన్ ఎట్లా పడ్డాడంటే ఉరుక్కుంటా పడ్డాడు. ఇదైతే ఘోరంగా వెయిట్ ఉంది. ఇప్పుడు నేను పట్టుకున్నదైతే చేతులు నొస్తున్నాయి, ఘోరంగా అంటే ఘోరంగా నొస్తున్నాయి. ఘోరంగా అంటే ఘోరం అట్లా. ఇప్పుడైతే మేము పర్ఫ్యూమ్స్ దగ్గరికి వచ్చినాం. చూడండి, ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ కింద అనమాట. దాని స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది. మా పిన్ని అయితే చూసి చెప్పింది. ఆ పిల్లలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, దాన్ని ఇంటికి తీసుకోవాలనిపించింది, కానీ కొనద్దు కదా, ఎందుకంటే అవి కొనేసరికే ఆ బ్యాగ్ నిండింది. ఘోరంగా పర్ఫ్యూమ్స్ ఇవన్నీ చూడండి. దాని మీద ఏమో పెట్టిళ్ళు చూడండి, ఘోరంగా వస్తుంది పర్ఫ్యూమ్స్ స్మెల్ అయితే. చూడండి, ఇప్పుడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం, కానీ
ఎట్లా వెళ్ళిపోతున్నామంటే వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళిపోతాం, ఎందుకంటే మళ్ళీ ఎన్నన్నా దూపైతే తాగొచ్చు. ఇక ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. చూడండి, ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్. ఆడ అమ్మాయిలే ముట్టుకోదు. ఇవైతే మా క్లిప్స్. ఇవైతే ఏంటో కానీ ఘోరంగా లాక్కుంటుండు. చూడండి చూడండి, అవంటే క్లిప్స్. ఎవరికంటే అక్కకి అంటే ఇప్పుడు నాకు అక్క, నేనైతే తమ్ముడు అని పిలుస్తా మా శ్రీహాన్ని. ఇప్పుడు ఎవరికి అంటే అక్కకి, మా అక్కకి అన్నాడు, వర్ష అక్కకి అంటాడు. నీకు మా అక్కకి మా వర్ష అక్కకి అనుడు కూడా అలవాటే అని మా పిన్ అంటుంది. అక్కడ నడుచుకుంటా పోతే ఇప్పుడైతే మేమైతే ఇక్కడ లిప్స్టిక్లు చేసుకోవడానికి వచ్చినాం. మా పిన్ అయితే ఎలా ఉందో చెప్తుంది. మా పిన్ని చూడండి కత్తిని ఎలా తిప్పుతుందో. ఇంకో కత్తి తీసుకొని చూస్తుంది. చూడండి చూడండి, అది ఎగ్ బాయిలర్ లెక్కనే ఉంది, కానీ అది కాదు. అది ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేమైతే ఏం చేస్తున్నామంటే, అవును ఇప్పుడు మేము పోయిన షాపింగ్ మాల్కి ఆడ ఏమి ఇచ్చిల్లంటే అవి ఫ్రీగా వాటర్ బాటిల్స్ ఇచ్చిళ్ళు. చూడండి, ఇప్పుడైతే మేము పోతున్నాం. మళ్ళీ మెట్లు ఎక్కాలంటే కాళ్ళు నొస్తాయి, ఎక్స్లేటర్ ఎక్కాలంటే భయం అవుతుంది. కాబట్టి లిఫ్ట్లో ఇప్పుడైతే మేమైతే పర్ఫ్యూమ్ సెక్షన్కి వచ్చినాం. చూడండి, ఆడ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఆడ పర్ఫ్యూమ్స్ మంచిగా ఆడుకుంటాం. ఇప్పుడు ఇక్కడ అయితే చెప్పులు అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఇక్కడ మంచిగా బెడ్లు ఉన్నాయి పడుకోనికి. నేను నేను సరిపోను కాబట్టి ఇట్లా పడుకుంటే మా తమ్ముడు వచ్చి నువ్వు అటు పో అంటుండు. అందుకే నేను లేసేసా. చూడండి, ఇడైతే మా పిన్ని తమ్ముడు ఆడుకుంటున్నారు. చూడండి, మా తమ్ముడు అయితే ఎలా కాళ్ళు లేపుతుండో చూడండి. ఇప్పుడైతే బయటకు పోతున్నాం. మా షాపింగ్ కంప్లీట్ అయింది, బయటకు పోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట కూడా కొట్టేసేయండి. బాయ్ బాయ్. నా షాపింగ్ అయితే నచ్చినట్లయితే కామెంట్.